బ్రదర్స్ అండ్ సిస్టర్స్, వెల్కమ్ టు ఛానల్. మనకు రాష్ట్ర వ్యాప్తంగా వాహన మిత్రకు సంబంధించి ఫీల్డ్ వెరిఫికేషన్ జరుగుతూ ఉంది. కొత్త దరఖాస్తులు కావచ్చు, పాత డేటా కావచ్చు, ఈ రెండింటికి కూడా ఫీల్డ్ వెరిఫికేషన్ జరుగుతూ ఉంది. ఈ వెరిఫికేషన్లో చాలామంది ఆర్సీ ఇన్వాలిడ్ ఉండటం, ఫిట్నెస్ సర్టిఫికేట్ లేకపోవటం, కొంతమందికి డ్రైవింగ్ లైసెన్స్ ఇంట్లో ఎవరెవరి పేరుతో ఉండటం, వాళ్ళ పేరు లేకపోవటం, అదేవిధంగా మనకి ఇన్సూరెన్స్ ఎక్స్పైర్ అయిపోవటం, ఇలాంటి రకరకాల కారణాలతో ఉన్నారు. అసలు ఎవరికి ఎటువంటి వెరిఫికేషన్ జరుగుతూ ఉంది, పాత డేటా వెరిఫికేషన్ ఏ విధంగా జరుగుతుంది, కొత్తగా ఈ సంవత్సరం వాహన మిత్ర పెట్టుకుంటున్న వారికి వెరిఫికేషన్ ఏ విధంగా జరుగుతుంది, A-to-Z ఇన్ఫర్మేషన్, నేను అఫీషియల్ ఇన్ఫర్మేషన్ మనకి ఇప్పుడు చెప్పబోతున్నాను. దయచేసి వీడియో లైక్ చేయండి, 10 మందికి ఉపయోగపడుతుంది. కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. టాపిక్లు బాగా మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను చూడండి అండి. సో ఈ యొక్క ఆటో రిక్షా, తర్వాత మ్యాక్సీ క్యాబ్, మోటార్ క్యాబ్, ఈ 3 రకాల వాటికి మాత్రమే వెరిఫికేషన్ జరుగుతూ ఉంది. ఆటోలో 3 వీలర్ ఆటోస్ ఉంటాయి, వాటికి జరుగుతుంది. తర్వాత మ్యాక్సీ క్యాబ్, మోటార్ క్యాబ్, ఈ 3టికి వెరిఫికేషన్ జరుగుతూ ఉంది. ఆ విషయం మీకు తెలిసిందే. మనకు 17వ తారీఖు నుంచి 19వ తారీఖు వరకు, అంటే 17, 18, 19 3 రోజులు వెరిఫికేషన్ జరుగుతూ ఉంది. మనకి ఎంత ఇస్తారు? 15,000 రూపాయలు ఇస్తారు. ఎవరికి ఇస్తారు? అర్హత కలిగిన వారికి మాత్రమే ఇస్తారు. సో ప్రాపర్ డాక్యుమెంట్ చూపించి అర్హత కలిగిన వారికి మాత్రమే ఫిజికల్ వెరిఫికేషన్ చేస్తారు. తద్వారా మీకు DBT ద్వారా, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా మీ అకౌంట్లో జమ అవుతాయి. ఒకసారి ముందుకు వెళ్దాం. అప్లికేషన్ డేట్స్ అఫీషియల్గా మనం చూసినట్లయితే, కొత్తగా దరఖాస్తు చేసుకోవడానికి ఎక్కడ అవకాశం ఉంది? గ్రామ సచివాలయాల్లో. ఎవరి లాగిన్లో? డిస్లెస్టెంట్ వారి లాగిన్లో అవకాశం ఉంది. క్లియర్. అలాగే ఇది ఎప్పుడు ప్రారంభమైంది? సెప్టెంబర్ 17న కొత్త డాక్యుమెంట్స్, అంటే కొత్త రిజిస్ట్రేషన్కి అవకాశం ఇచ్చారు. అలాగే పాత వాటికి కూడా వెరిఫికేషన్ జరుగుతూ ఉంది. అంటే అప్లికేషన్స్ ఏవైతే డాక్యుమెంట్స్ ఉన్నాయో అవి 17, 18, 19 3 రోజులు మాత్రమే అవకాశం ఇచ్చారు. ఓకే, కాబట్టి అర్హులైన ఆటో డ్రైవర్స్, టాక్సీ డ్రైవర్ అండ్ మ్యాక్సీ డ్రైవర్ మీరు అప్లై చేసుకోండి దయచేసి. ఇప్పుడు మనం ముందుకు వెళ్దాం. ఇంకా సమీపంలో ఉన్న గ్రామ సచివాలయానికి వెళ్ళండి, డిస్లెస్టెంట్ వారిని కలవండి. అక్కడ డిస్లెస్టెంట్ వారు మీ అప్లికేషన్ ప్రాసెస్ చేస్తారు. ఆ ప్రాసెస్ దానికి ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. అదేవిధంగా ఎగ్జిస్టింగ్, అంటే ఆల్రెడీ పాత లబ్ధిదారులు ఎవరికైతే వాళ్ళకి ఈకేవైసీ తీసుకుంటారు. ఈ డేటా ఎక్కడి నుంచి వచ్చిందంటే 2023 ఏదైతే డేటా ఉందో వాహన మిత్రానికి సంబంధించి ఆ డేటాని తీసుకున్నారు. ఇప్పుడు ఆ డేటా కూడా ఫిల్టర్ అవుతూ ఉంది. కొన్ని సచివాలయాల్లో 17వ తారీఖున, ఈరోజు 19 కదా, 17వ తారీఖున ఫర్ ఎగ్జాంపుల్ ఒక 50 పేర్లు వచ్చినాయి అనుకుందాం పాతవి. ఇప్పుడు అవి 40 పేర్లు అయిపోతాయి, ఒక 10 పేర్లు తొలగించబడతాయి. ఎందుకంటే పైన ఏవైతే అమ్మేశారో, సేల్ చేశారో ఆటోలను ఆటోమేటిక్గా డిలీట్ చేస్తున్నారు. సో ముందున్న లిస్టు ఇప్పుడు ఉండదు, లిస్టు మారుతుంది, పాత లిస్టు. ఎందుకంటే అమ్మేసిన వాళ్ళు ఉంటారు, ఎక్స్పైర్ అయిన వాళ్ళు ఉంటారు, అన్ని ఆప్షన్స్ ఉన్నాయి. అక్కడ ఉన్న ఏవైతే ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఉందో ఆ డిపార్ట్మెంటే ఆల్రెడీ ఈ డేటాను ఫిల్టర్ చేసేసి అప్డేట్ చేస్తూ ఉంది NBM లాగిన్లో, వెల్ఫేర్ లాగిన్లో. అంటే ఓన్లీ ఎవరైతే అర్హత కలిగి ఉన్నారో వాళ్ళని ఈకేవైసీ చేయమని చెప్పేసి అవకాశం ఉంది, ఇస్తున్నారు. సో ఈకేవైసీ కంపల్సరీ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ కంపల్సరీ. ఓకేనండి. లిస్ట్ అంతా అక్కడ ఎక్కడ ఉందండి? NBM లాగిన్లో ఉంది, వెల్ఫేర్ లాగిన్లో. సో డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరి. ఎవరైతే డ్రైవింగ్ లైసెన్స్ ఒకరి పేరు నుండి ఆటో ఇంకోళ్ళ పేరు నుండి ఉండొచ్చు, బట్ బ్లడ్ రిలేషన్ ఉండాలి. ఒకే హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉండాలి, బ్లడ్ రిలేషన్తో ఉండాలి. మీకు అర్థమవుతుందా? డ్రైవింగ్ లైసెన్స్ కానీ డ్రైవింగ్ లైసెన్స్ ఆర్సీ డిఫరెంట్ వ్యక్తుల పేరున ఉండొచ్చు, బట్ బ్లడ్ రిలేషన్ ఉండాలి. అంటే హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉండాలి. అంటే కొడుకు, తండ్రి, కోడలు, ఇలా ఎవరిపైన ఉండొచ్చు. రైట్. తర్వాత వాహనం ఆర్సీ ఏదైతే ఉందో, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో అది ఆంధ్రప్రదేశ్ రిజిస్ట్రేషన్ ఉండాలి వెహికల్. అలాగే మనకి ఫిట్నెస్ సర్టిఫికేట్, ఇక్కడ ఫిట్నెస్ సర్టిఫికేట్ కంపల్సరీ. దేనికంటే మోటార్ క్యాబ్, మ్యాక్సీ క్యాబ్కి ఫిట్నెస్ సర్టిఫికేట్ కంపల్సరీ. ఏదైతే ఆటో 3 వీలర్ ఉందో ఆటో రిక్షా, దానికి సంబంధించి ఫిట్నెస్ సర్టిఫికేట్ అవసరం లేదు. బట్ ఒక 1 మంత్ లోపు మీరు కూడా తీసుకోవాలి. 1 మంత్ టైం ఇచ్చారు, మీరు తీసుకోవచ్చు. దగ్గర ఫిట్నెస్ సర్టిఫికేట్ లేకపోయినా ఆన్లైన్ చేయొచ్చు. ఓకే, కేవలం ప్యాసింజర్ వెహికల్స్ మాత్రమే అర్హులు, వాటిని ప్యాసింజర్ వెహికల్స్. ఓకేనా? ఓకే, రైట్. ఆధార్ కార్డు, వైట్ కార్డు కంపల్సరీ ఉండాలి. అలాగే కుటుంబానికి ఒక వాహనం మాత్రమే అవకాశం ఇస్తారు. ఒకరికి 2 వాహనాలున్నా, కుటుంబంలో 2 వాహనాలున్నా ఒక వాహనం మాత్రమే అర్హత కల్పిస్తారు. ఓకే, రైట్. సో రైట్. ఓకే, తర్వాత కుటుంబంలో ఎవరైనా గవర్నమెంట్ ఎంప్లాయీ ఉంటే అనర్హులు అయిపోతారు. అలాగే కుటుంబంలో ఇన్కమ్ ట్యాక్స్ పే చేసిన అనర్హులు అవుతారు. అదేవిధంగా 300 యూనిట్ లోపు ఉండాలి కరెంటు బిల్లు. 12 నెలల సరాసరి 300 యూనిట్ లోపు ఉండాలి. ఒకవేళ 300 యూనిట్ లోపు దాటితే సరాసరి 12 నెలల సగటు అనర్హులు అవుతారు. అలాగే మనకి ఇక్కడ భూ పరిమితులు మెట్ట 3 ఎకరాల లోపు, మాగాని 3 ఎకరాల లోపు, మెట్ట 10 ఎకరాల లోపు ఉండాలి. ఓకేనా? మున్సిపాల్లో 1000 స్క్వేర్ ఫీట్స్ కంటే తక్కువ ఉండాలి. అదేవిధంగా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ఓనర్ వేరొకరు, లైసెన్స్ వేరొకరు ఉన్న ఆ కుటుంబానికి పథకం వర్తిస్తుంది. హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో డిఫరెంట్గా ఉంటే వర్తిస్తుంది. ఓకే, పాత వాహనం అమ్మేస్తే కొత్త వాహనం కొంటే కొత్త వాహనానికి సబ్మిట్ చేయాలి. ఓకే, రైట్. మరి కొత్త అప్లికేషన్ ఫారం చెప్పాము ఆల్రెడీ. గ్రామాల్లో అయితే డిస్లెస్టెంట్ వారి ద్వారా మనం లాగిన్ అవ్వచ్చు. 2023, 2024 ఆధారంగా తీసుకున్నారు. 31/8/2025 వరకు
వరకు ఉన్న డేటాను తీసుకున్నారు. అప్పటి వరకే అక్కడ వెహికల్ చేంజ్ అయితే ఓకే, చేంజ్ అవ్వకపోతే ఇబ్బంది పడతారు. ఎందుకంటే అక్కడ 31/8/2025 వరకు యాజమాన్యం మారకపోతే కొత్త అప్లికేషన్ అవసరం లేదు. ఓకేనా? సో అప్పటి వరకు మారకపోతే ఓకే. ఆర్సీ భార్య పేర్లు, డిఎల్ భర్త పేరు ఉంటే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ సంబంధించి చూపించి చేసుకోవచ్చు. చెప్పిందిగా మనం. ఎలక్ట్రిక్ వెహికల్స్ ఓనర్స్ ఎలిజిబుల్ అని అడుగుతా ఉన్నారు. 3 వీలర్ బ్యాటరీ ఆటోస్ మాత్రమే, 3 వీల్ బ్యాటరీ ఆటోస్ మాత్రమే. ఇతర ఈ రిక్షా, ఈ కార్, గూడ్స్ వెహికల్స్ ఎలిజిబుల్ కాదు. ఆర్సీ కూతురు పేరుతో, డిఎల్ తండ్రి పేరుతో ఉంటే మరి అర్హులు అప్లై చేయొచ్చా? ఒకే హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉంటే అప్లై చేయొచ్చు. ఓకేనా? ఒకసారి ఇన్ఎలిజిబుల్ కూడా చూద్దాము. ఇది వృత్తిపరమైనది కాబట్టి, ఆటో మన మెయింటెనెన్స్ రన్నింగ్లో ఉంటే ఇస్తారు కాబట్టి వృత్తిపరమైనది కాబట్టి ఇది వేరే అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఆటో తోలుతా ఉన్నారు, టైలరింగ్ కానీ, చేనేత కార్మికులు కానీ, కలుగీత కార్మికులు కానీ, మరి అవన్నీ వృత్తిపరమైన ప్రొఫెషన్స్. మరి అలాంటి వాళ్ళకి ఇది వర్తించదు. ఏదైనా ఒక వృత్తికి మాత్రమే దాని అర్థం. రెంట్ లేదా లీజ్ పై తీసుకున్న వాహనాలు అనర్హులు. రెంట్కి తీసుకుంటూ ఉంటారు ఆటో ఓనర్ ఒకరు, మనం రెంట్కి తీసుకుంటూ ఉంటాం, అది అనర్హులు. ఎందుకంటే రిలేషన్షిప్, బ్లడ్ రిలేషన్షిప్ ఉండదు కాబట్టి. సో వాహనంపై పెండింగ్ చాలనా ఉండకూడదు. ఓకే, రైట్. సో ఈ అప్లికేషన్ ఈ కేవైసీ ఏదైతే ఉందో ఈ అప్లికేషన్ పాత యజమాని పేరుతో వస్తే పాత యజమాని ఈ కేవైసీ చేయకూడదా చేయదా అంటే వెహికల్ అమ్మేస్తే సేల్ అనే ఆప్షన్ ఉంది. అమ్మకపోతే అతని పేరు మీద చేయొచ్చు. లబ్ధుడు మరణించినప్పుడు నామినీకి డైరెక్ట్గా ప్రయోజనం రాదు. ఎందుకంటే మనం అక్కడ ఎక్స్పైరెంట్ పెడతాము. ఆర్సీ అంటే ఆర్సీమే రిజిస్ట్రేషన్ ఆఫ్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో అది ఆధార్ సీడింగ్లో ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఎవరో ఆధార్కి లింక్ అయి ఉండాలి. చనిపోతే మాత్రం డైరెక్ట్గా వాళ్ళు వాళ్ళ బంధువులకు ఇస్తాం, లేకపోతే రిలేషన్కి ఇస్తాం అనేది ఉండదు. పాత వాహన డాక్యుమెంట్ ఎక్స్పైర్ అయితే అంగీకరించరు. రైట్. సో అక్కడ ఇన్సూరెన్స్కి ఒక అవకాశం ఇస్తారు తప్ప ఫిట్నెస్ కానీ ఆర్సీ కానీ వ్యాలిడ్లో ఉండాలి. సో ఒకవేళ ఆన్లైన్ చేసాము అనుకుందాం, ఈకేవైసీ తీసుకుని ఆన్లైన్ చేసాము, బట్ బ్యాక్గ్రౌండ్లో అది వెరిఫికేషన్ జరుగుతుంది. మేము ఆన్లైన్ ఎన్ని ఎక్స్పైరీలో ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సుబ్బారావు అనే వ్యక్తికి ఆటో ఉంది, బట్ అన్ని డాక్యుమెంట్స్ అన్ని ఎక్స్పైరీ నాట్ వ్యాలిడ్, ఎక్స్పైరీ అయిపోయినాయి. బట్ ఈకేవైసీ చేయించుకున్నాడు, డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా చేయించుకున్నాడు అనుకుందాం సచివాలయంలో, వెల్ఫేర్ లాగిన్లో. బట్ ఆఫ్టర్ దట్ అదంతా బ్యాక్ ఎండ్లో వెరిఫికేషన్ జరుగుతుంది. సో ఆన్లైన్ చేసేసిన మాత్రాన ఈకేవైసీ వేసినంత మాత్రాన డబ్బులు పడతాయని ఏమి ఉండదండి. ఎందుకంటే ప్రతిది కూడా బ్యాక్ ఎండ్లో అక్కడ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్కి వెళ్తాయి. ఆర్సీ, డిఎల్ బ్లడ్ రిలేషన్లో ఉన్నారా లేదా, ఇతని యొక్క ఫిట్నెస్ సర్టిఫికేట్, ఆర్సీ, ఓకే, డ్రైవింగ్ లైసెన్స్ మొత్తం కూడా బ్యాక్ ఎండ్లో వెరిఫికేషన్ జరుగుతాయి. ఆఫ్టర్ వెరిఫికేషన్ మాత్రమే వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. వెల్ఫేర్ ఎలిజిబుల్ చేసేసినంత మాత్రాన వాళ్ళు ఎలిజిబుల్ కాదు, అది అర్థం చేసుకోండి. ఓకే, రైట్. చాలామంది అంటూ ఉంటారు, సార్ అక్కడ ఆన్లైన్ చేస్తూ ఉన్నారు, మరి మీరు చేయరా అని. అవునా? సో అక్కడ ఏ డాక్యుమెంట్స్ లేకుండానే ఆన్లైన్ చేసేస్తున్నారు, మీరు ఎందుకని చేయట్లేదు? సో చేసినా ఉపయోగం లేదు. ఓకే, రైట్. ఎందుకని బ్యాక్ ఎండ్లో అంటే ఎలిజిబుల్ ఉన్నవారు అనర్హతలు నిర్ధారించినప్పుడు అర్హత ఉంటేనే కదా వేయాలి. అనర్హతలు కూడా నిర్ధారించారు కదా. సో ఫీల్డ్ వెరిఫికేషన్ జరుగుతుంది. ఒకవేళ మీరు ఆన్లైన్ చేయించుకోవాలి డాక్యుమెంట్ అంటే చేయించుకోండి, బట్ బ్యాక్ ఎండ్లో అయితే వెరిఫికేషన్ జరుగుతుంది, అది వాస్తవం. రైట్. నెక్స్ట్ ఈ యొక్క క్యాస్ట్ ఇన్కమ్ కంపల్సరీ అంటారు, కాదు, అవసరం లేదండి. ఎక్స్పైర్ డాక్యుమెంట్స్ ఈక్వేసి చేయరాదు. నేను చెప్తాను, ఒకవేళ మీరు ఈక్వేసి చేయించి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేయించుకున్న ఇన్వాలిడ్ సర్టిఫికేట్స్కి ఒకవేళ వెల్ఫేర్ చేసినా, ఎలిజిబుల్ పెట్టి ఫార్వర్డ్ చేసినా అది బ్యాక్ ఎండ్లో వెరిఫికేషన్ జరుగుతుంది. బ్యాక్ ఎండ్లో అన్ని డాక్యుమెంట్స్ ఒకవేళ ఈ లోపల మీరు బ్యాక్ ఎండ్లో చేసే అర్హత నిర్ధారించే లోపు మీరు డాక్యుమెంట్స్ ఫోర్స్లోకి తెచ్చుకుంటే ఎలిజిబుల్ అవుతారు, అది కూడా గుర్తు తెచ్చుకోండి. తర్వాత రైస్ ట్రక్స్ వీటికి ఎలిజిబుల్ కాదండి. తర్వాత ఒకసారి మనం క్యాబ్స్ ఫస్ట్ మ్యాక్సీ క్యాబ్, మోటార్ క్యాబ్ గురించి చూద్దాము. ఇక్కడ ఆర్సీ ఫిట్నెస్ రిక్వైర్మెంట్ డాక్యుమెంట్స్ ఏంటి? ఆర్సీ ఫిట్నెస్, వెహికల్ ట్యాక్స్ మ్యాండటరీ. ఆర్సీ ఉండాలి, ఫిట్నెస్ ఉండాలి, వెహికల్ ట్యాక్స్ మ్యాండటరీ. ఇది నేను చెప్తున్నా కూర్చున్నాను ఇక్కడ. మోటార్ ట్యాక్స్, మోటార్ క్యాబ్, మ్యాక్సీ క్యాబ్ వీటికి ఆటో రిక్షా గురించి తర్వాత మాట్లాడదాం. సో అలాగే ఇన్సూర్ డాక్యుమెంట్స్ ఆర్ వ్యాలిడ్, ఖచ్చితంగా బ్యాక్ ఎండ్లో చదువుతుంది. ఇన్సూరెన్స్ ఆప్షనల్. ఓకే, ఇన్సూరెన్స్ ఉన్నా లేకపోయినా అక్కడ ఆర్సీ, ఫిట్నెస్, వెహికల్ ట్యాక్స్ ఉంటే మనం అప్రూవ్ చేయొచ్చు. ఇప్పుడు ఆటోకి వద్దాం. ఆటోకి ఫిట్నెస్ ఎగ్జామ్టెడ్, ఇది దిస్ ఇయర్ ఎగ్జామ్టెడ్, ఒక నెలలో తీసుకోమని చెప్తున్నాము. ఈ ఇయర్కి ఎగ్జామ్షన్, నెక్స్ట్ ఇయర్ కంపల్సరీ కావాలి. రైట్. సో అలాగే వెహికల్ ట్యాక్స్ కూడా మ్యాండటరీ కాదు, ఆర్సీ మ్యాండటరీ. అంటే ఇక్కడ ఆర్సీ, డిఎల్ ఉంటే పెట్టొచ్చు. ఆర్సీ కానీ డిఎల్ కానీ వ్యాలిడ్, ఆర్సీ వ్యాలిడ్లో ఉండి డ్రైవింగ్ లైసెన్స్ వ్యాలిడ్లో ఉంటే పెట్టొచ్చు. ఒకవేళ నేను చెప్తున్నాను కదా, డాక్యుమెంట్స్ ఏమైనా ఎక్స్పైర్ అయిన తర్వాత ఆన్లైన్ చేసినట్లయితే చేసేసాము, ఈకేవైసీ చేసేసాడు, డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయింది, మాకు అమౌంట్ పడతాయి అనేది అపోహ. ఎందుకంటే వీళ్ళు చేసేసిన తర్వాత కూడా అవన్నీ అసలు వ్యాలిడ్ డాక్యుమెంట్సా కాదా, ఉన్నాయా లేదనేది ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ బ్యాక్ ఎండ్లో వెరిఫికేషన్ చేస్తుంది. అక్కడ వెరిఫికేషన్ అయిన తర్వాత మాత్రమే ఫైనల్ ఎలిజిబుల్ అవుతాయి, అది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఫైనల్ ఎలిజిబుల్ లిస్ట్ రావాలి కదా, ఆ లిస్ట్లో తెలిసిపోతుంది మీ పేరు వచ్చిందో లేదనేది. రైట్. తర్వాత మనకి
మనకు 15వ తారీఖున ఈ డేటా పంపించారు.